రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం దొంతాన్పల్లిలో ఉన్న ఇక్పాయ్ యూనివర్సిటీ తృష్ణ 2K25 అరౌండ్ ది గ్లోబ్ వసుదైవ కుటుంబం పేరుతో 3 రోజుల ఫెస్ట్ జరుగుతోంది. విద్యార్థులతో నాయకత్వ లక్షణాలను పెంచడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఇక్పాయ్ యూనివర్సిటీ చైర్పర్సన్ శోభారాణి యశస్వి అన్నారు. 45 విభిన్నమైన ఈవెంట్స్ తో తీర్చిదిద్దిన 3 రోజుల కార్యక్రమం విద్యార్థులలో సృజనాత్మక శక్తిని వెలికి తీయడానికి, బాహ్య ప్రపంచపు సవాళ్లను ఎదుర్కోగలిగే నైపుణ్యాలను పెంచడానికి పనికొస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు. రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్ విజయలక్ష్మి, డైరెక్టర్ వేణుగోపాల్, అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ ఎస్పీ విశ్వనాథ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రతినిధి వి కుమార్, స్టేట్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ పల్లం రాజు, సంఘర్ష కేసర్ తదితరులు పాల్గొన్నారు. రోజున మా యూనివర్సిటీలో మేనేజ్మెంట్ ఫెస్టివల్ జరిగింది. మా స్టూడెంట్స్ అందరూ ఆల్ ఇండియా స్టూడెంట్స్, అన్ని హైదరాబాద్లో ఉన్న అన్ని స్కూల్స్, కాలేజెస్ స్టూడెంట్స్ అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. దాని ముఖ్య ఉద్దేశం వసుదైవ కుటుంబకం. ఈ రోజున ఈ ప్రోగ్రాంతో పాటు యాంటీ నార్కోటిక్ సెల్ ఏదైతే ఉందో, ప్రస్తుతం సమాజంలో పీడిస్తున్న ఈ డ్రగ్స్ వాటికి మేము మానిటర్ చేసుకుంటూ యూనివర్సిటీ మొత్తంలో స్టూడెంట్స్ డ్రగ్ ఫ్రీ యూనివర్సిటీగా తయారు చేద్దామని ఈ సెల్ ప్రారంభించడం జరిగింది. ఈ సెల్ యొక్క ముఖ్య ఉద్దేశము ఎవరైతే ఈ డ్రగ్స్ బారిన పడతారో వాళ్ళందరినీ కనుక్కొని వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి మంచి ఉన్నతమైన పౌరులుగా తీర్చిదిద్దడం అనేది మా సెల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ రోజున మా యూనివర్సిటీలో మేనేజ్మెంట్ ఫెస్టివల్ జరిగింది. మా స్టూడెంట్స్ ఇవాళ చాలా ఇంపార్టెంట్ ఈవెంట్ ఇనాగ్రేట్ చేసాం. కృష్ణ, ఇది MBA స్టూడెంట్స్కి యాన్యువల్ ఈవెంట్ మాట, ఫ్లాగ్షిప్ ఈవెంట్ అని చెప్తాం. సుమారు 2500 మంది చదివే సంస్థ, MBA కాలేజ్లో 2500 మంది పిల్లలు చదువుతున్నారు ఇక్కడ. ఈ ఈవెంట్ ఏంటంటే వాళ్ళకి ఆర్గనైజింగ్ స్కిల్స్కి, తర్వాత కోఆర్డినేషన్ స్కిల్స్ పెంపొంచడానికి మేము ఎవ్రీ ఇయర్ సపోర్ట్ చేస్తుంది మేనేజ్మెంట్. దీనికి పెద్ద బడ్జెట్ ఉంటుంది. సుమారు 35 లక్షల బడ్జెట్ కేటాయిస్తుంది దీని గురించి. సుమారుగా ఒక 300 మంది స్టూడెంట్స్ వేరే కాలేజీ నుంచి వచ్చి పాల్గొంటారు ఇక్కడ. సీనియర్లు, జూనియర్లు ఇద్దరు ఫ్రెండ్షిప్లో చేసే ఈవెంట్ ఇది. కరిక్యులర్ ఈవెంట్స్, ఎక్స్ట్రా కరిక్యులర్ ఈవెంట్స్, క్యాష్ ప్రైజెస్, ఇవన్నీ కూడా ముఖ్య అంశాలు ఈ ఈవెంట్లో, కృష్ణలో. అయితే ఈవేళ మేము ఏం చేసామంటే, ఒక కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద కూడా, ఒక సొసైటల్ రెస్పాన్సిబిలిటీ కింద యాంటీ నార్కోటిక్ సెల్ అని కూడా ఇవాళ లాంచ్ చేయడం జరిగింది. ఇది IFHE నార్కోటిక్ సెల్. ఇది నార్కోటిక్ సెల్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు పిల్లల్లో ఈ నాలెడ్జ్ పెంపొందించాలి. ఈ సబ్స్టెన్స్ అబ్యూజ్ మీద, డ్రగ్ అబ్యూజ్ మీద పెంపొందడానికి రిజిస్ట్రార్ మేడం విజయలక్ష్మి మేడం అధ్యక్షతన ఇది స్టార్ట్ అవుతుంది. ఈ సెల్ ఇవాళ చాలా ఇంపార్టెంట్ ఈవెంట్. భద్రాచలం